మొత్తం జోలపూర్ డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ ఇది, చాలా దగ్గర. ఇక్కడ నుంచి పెదబయలు చాలా దగ్గరంట, నాకు తెలియదు, ఎప్పుడు నేను వెళ్ళలేదు. మాకైతే ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, ఆ రూట్లో రావడం అలవాటు. అలాగైతే చూసుకుంటే అదో 16 నుంచి 20 కిలోమీటర్ల దగ్గరికి వస్తుంది. ఏదో ఊర్లో ఆగాం మేము. ప్రస్తుతానికైతే మా సారు ఏమో వాటర్ బాటిల్ కోసం వెళ్ళారు, చివరు ఉన్నారు. ఈ షాప్లో ఉన్నారు మా సారు. బహుశా మీకు కనబడకపోవచ్చు, ఎందుకంటే మొత్తం నీళ్ళు ఉంది, జూమ్ చేస్తున్నాను. ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు, ఇంకా బయలుదేరడమే. మనం వెళ్ళడానికి 1:30 దగ్గర అవుతుంది, తీసుకుని వెళ్దాం. అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ప్రస్తుతానికైతే చంపపుట్ అని విలేజ్ ఉన్నాం, పాడవ దాటిన తర్వాత. మా రోడ్ అయితే కొత్తగా ఉంటుంది, నాకేం తెలియదు, చూడాలి మా రోడ్ ఎలా ఉంటుందో. ఇదైతే మొత్తం లొకేషన్, మొత్తం వాటర్ ఇది. ఇదైతే జోలాపుట్ రిజర్వేర్ నుంచి వాటర్ వస్తుందంట. నాకు కూడా తెలియదు, ఇవాళ ఫస్ట్ టైం రావడం ఈ ఏరియాకి. ప్రస్తుతానికి అయితే మా సార్ వాటర్ బాటిల్ తీసుకున్నారు, వాటర్ బాటిల్ కోసం వెయిటింగ్. సరే సార్, హాయ్ చెప్పండి సార్ మా ఫ్రెండ్స్కి. మేమైతే ప్రస్తుతానికి బయలుదేరాము, పడవ దాటాము. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుని బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే మేము ఏ ఏరియాకి వచ్చామో నాకైతే ఐడియా లేదు, నాకైతే ఈ ఊరు కొత్త. చూడాలి మరి ఎంత దూరం వెళ్తామో, ఏ రూట్లో వెళ్తామో నాకు తెలీదు. జస్ట్ 15 కిలోమీటర్లు చూపిస్తుంది నేవిగేషన్. నాకైతే రూట్ నాకు కొత్త, అలాగైతే లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తున్నారే, రాకూడదా? మాకు కూడా ఫస్ట్ అయిపోతుంది. ఇదైతే మెయిన్ పాయింట్ అంట, నాకు కూడా తెలియదు. ఇక్కడ నుంచి రైట్ కట్ చేసి వెళ్ళాలంట. రైట్ వెళ్ళి రైట్ కట్ చేయాలి. ఎంత దూరం డియోమల్ వెళ్ళేసి ఇదే రూట్కి వచ్చాము, కానీ చాలా అవుతుండడం వల్ల మర్చిపోయాము. వరేషన్ ఎప్పుడు ఒక్క దాంట్లో ఏమో 10 స్వీట్ ఫ్యాక్టరీలు ఉంటాయి, మళ్ళీ ముందులు ఉన్నాయి. మరి బాగుంటుంది, కొత్త నేర్చుకుంటుంది భయపడాలి. అమ్మ అక్కడ రెడ్ సిగ్నల్ చూస్తుంది, కానీ మనం దూసుకెళ్ళిపోతున్నామే. ఇది చెక్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సార్. ఇది Continue for 5 kilometers. 5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోమంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త రండి, ఎందుకంటే రోడ్లు అస్సలు బాగాలేవు ఇక్కడ. In 500 meters, turn right. అది ఆవిడ చెప్తుంది 500 మీటర్ల ముందుకెళ్ళి రైట్ కట్ చేయమని. Continue for 4 kilometers. ఇదైతే కొండకి దగ్గరలో ఉన్న విలేజ్ నుంచి రోడ్డు, మళ్ళీ రోడ్డు బాగా ఒరిస్సాలో. అయితే మేము కొండ దగ్గరలో ఉన్న విలేజ్లో ఉన్నాం. మేమైతే ఇలా చూసుకొని ఇంకొక పావు గంటలు రీచ్ అయిపోతాము. ఇదే బల్డా ఊరు, ఇదే మామూలుగా ఉండదు, చిన్నది. మా సార్ వాళ్ళు అక్కడ కూర్చొని ఏదో తీసుకుంటున్నారు, చూడాలి మరి ఏం తీసుకుంటారో ఏం చేస్తారు.
బల్డా వచ్చాక లెఫ్ట్ సైడ్లో ఒక వే ఉంటుంది, ఆ వే నుంచి కట్ అవ్వాలి. ఒకడైతే మామూలు లేదు, భయంకరంగా ఉంది. కొత్తగా వచ్చేవాళ్ళు, కొత్త డ్రైవర్లు Take the అయితే next left, then continue straight past Gram Panchayat. ఇదే రూట్ అంతా. Continue straight past Gram Panchayat, Balda. వాటికి మొత్తం ఎక్కడ ఎలాగో స్ట్రైట్కి వెళ్ళిపో ఉంటుంది ఇది. సరే ఇటు స్ట్రైట్ స్ట్రైట్ చెప్తున్నాను కదా, ఇక్కడ గేట్ వేస్తున్నారు బాబాయ్. గేట్ తర్వాత కానీ బొమ్మ తెలిపేస్తున్నా అసలు, బైక్ పట్టుకుంటాం. అమ్మ దాటి మామూలు లేదు. ఏమైందిరా? ఏం సడపు? మొత్తం ఈ ధూళే సార్. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటే మనోళ్ళు తిరిగినంతగా నేను ఎప్పుడు తిరిగాను. ఏ సార్ మొత్తం ఘాటీ అండి మామూలుగా. ఆ బండి భయపడుతూ తిరుగుతుంది. నేను ఇంత ప్రెజర్ ఎప్పుడు పెట్టలే. కూడా సూపర్గా ఉంది సార్ మనకి. ఇక్కడది పొర కూడా తగులుతుంది నాకు ఇది. మీ తల్లి ఇది మొత్తం రోడ్లు మొత్తం చెప్తున్నాను, ఫస్ట్ గేర్ లాగుతుంది. దీని ఒకసారి ఇది పట్టుకోండి సార్. నేనే అబ్బాయి ఇది నాకు చూపిస్తే నేను దీన్ని చూపిస్తాను. ఓటు దీని అసలు ఏంటి సార్ ఇవి బాబోయ్. చూడండి ఫ్రెండ్స్, మామూలు లేదు రోడ్, మామూలు లేదంటేను. నా సగం ఆయిల్ ఇక్కడే తినేస్తుందేమో నా బండి సగం ఆయిల్. అరే 6 లీటర్ కాదురా, అరే హాఫ్ ట్యాంక్ చేసి వచ్చునా, మొత్తం పోతుందేమో. ఏహే అది నమ్మ జారిపోతుంది, పడిపోవలసిందే. ఈ రోడ్ని చూసి బండి కూడా భయపడుతుందంటే వినండి. ఇక్కడ నుంచి మళ్ళీ మట్టి రోడ్డా, విచిత్రం కాకపోతే వేశారు. చచ్చిపోతామండి. మా బ్రోస్ ఇక్కడ ఉన్నాడు, కూర్చోండి సార్ సరిగా. ఇదేనా మీది? ఓకే. అరే జారిపోతుంది ట్రై దూలు. మొత్తానికి బళ్ళా వచ్చాము. బళ్ళా కేవ్స్ అంట, అది ఎక్కడ మీ దగ్గర తీసుకెళ్తాం వ్యూ పాయింట్కి. మరి నాకైతే ఫస్ట్ టైం మొత్తం ఈ విజయగఢ దేవాళ్ళ ఇటు వచ్చాం, కానీ మనకి తెలియదు ఆ రోడ్డు. ఇది బల్డా కేవ్స్ అంటే. సూపర్ నాకన్నాను. ఈ ప్లేస్లో హైలైట్ అంటే ఒక్కటే సార్. ఇక్కడ ఇంకోటి అంటే ఎంత అది కాదు సార్, ఇంకో రౌండ్ వేయచ్చు మనం తిరగచ్చు. కానీ ఈ ప్లేస్లో విచిత్రం ఏంటంటే ఎంత ఎండాకాలం అయినా ఈ ప్లేస్లో మాత్రం వాటర్ ఉంటుంది. ఎంత ఎండాకాలం ఎంత ఘోరంగా వాటర్ ఉన్నా చెప్తున్నాను కదా, ఎంత ఘోరంగా ఎండ కాసినా
ఇక్కడ మాత్రం వాటర్ మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది. మా వాళ్ళు ఎంజాయ్తో తిరుగుతున్నారు. చూద్దాం మరి వాళ్ళు ఏం ట్రీట్ ఇస్తారో. సర్ప్రైజ్ రా అంటారు. బట్ ఏం తీసుకొచ్చారు? ఏంటి తీసుకొచ్చారు స్పెషల్? గుడ్డు పులుసు, తలకాయ ఫ్రై, మురకాయ ఫ్రై, తలకాయ ఫ్రై. మురకాయ వాటే రోడ్డు వెళ్ళిపోదాం. సూపర్ అనుకోండి. బల్డా 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 అన్నా, బల్డా కాస్త బల్డా లాగానే ఉంది. అమ్మ ఇక్కడ వాటర్ మాత్రం స్టాండర్డ్గా ఉంది సార్. చూపి ఇదైతే బల్డా కేవ్స్. కొండ మీద వాటర్ ఉండడం ఇదే విచిత్రం. ఈ ప్లేస్లో ఉండడం అంటే ఇదే విచిత్రం. కొండ మీద వస్తుంది. ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం కానీ కొండ మీద వాళ్ళకంటే ఎంత ఎండ వచ్చినా ఎంత వర్షాకాలంలో ఉన్నా ఫుల్ నిండి ఉంటుంది. ఎండాకాలంలో అయితే ఈ వాటర్ అంటే తగ్గదు, ఇలాగే ఉంటుంది. వాటర్ 24 hours ఉంటుంది. దాన్ని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారో అది తెలియదు కానీ చాలా లోతుంది అంట ఈ ప్లేస్లో. అక్కడ కనబడుతుంది చిన్న చుక్కలాగా, ఇప్పుడు కనబడుతుంది. అంత దాకా వాటర్ ఉంది. అదొక చిన్న పాయింట్ లాగా పెట్టారు. సూపర్ అయితే లొకేషన్ అయితే సూపర్. మా వాళ్ళు అప్పటికే పాటలు వేసుకుని గెంతున్నారు మా వాళ్ళు. ఇప్పుడైతే గుడ్లు కూర వండుతున్నాడు మా జిగేల్ రాజాయుడు. ఏరా స్పెషల్ ఇట్రా? స్పెషల్ బిర్యానీ బిర్యానీ గుడ్లే నిన్న కూర వండేసుకుంటున్నాను. మా వాళ్ళైతే నేను వెళ్ళేసి డియోమల్లో స్టే చేశారంట. మేమైతే ఇక్కడే ఉన్నాం. చూద్దాం. దీని వేసాలు మొత్తం ఎక్కడ చూసిన మొత్తం ఎడారిలా ఉందరా. ఇక్కడ తప్ప వాటర్ తప్ప మీదనే ఎవరు ఉన్నారు బేచి. సూపర్ అబ్బా, ప్లేస్ మాత్రం హైలైట్. ప్రశాంతం అంటే ప్రశాంతం. ఇక్కడ మా బీచ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేనైతే బల్డా కేవ్స్లో ఉన్న మా బేచీతో ఉన్నాను. చూడండి ఇక్కడ మా బేచీ ఉన్నారు. ఏ నాని ఏట్రా బండి స్టార్ట్ చేస్తున్నాం. పురుషోత్తం సార్ మంచి స్పెట్ చేశారు. వెనకాల వ్యూ చూపిస్తాను మీకు. ఇదైతే ప్రస్తుతానికైతే మేము వ్యూ పాయింట్లో ఉన్నాము. ఇది మొత్తం సూపర్ వ్యూ. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లేదంటే లైక్ చేయండి. మామూలుగా వ్యూ అయితే సూపరు. ఇది కనబడేదే జోలపుట్టు డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఫాల్ అంట. దగ్గరలో ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు నాకు తెలీదు. కానీ వ్యూ అయితే సూపర్ భయ్యా. ఈ లైన్లో సూపర్. మా బేచ్ మొత్తం ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఇది చూడొచ్చు క్లియర్గా. మామూలుగా ఉండదు మా వాళ్ళతో. రికార్డ్ డాన్స్ లాగా అనమాట. ఫుల్ ఎంజాయ్ మామూలు. అదే నేను ఇప్పుడు చూపించే లొకేషన్ మామూలుగా ఉండదు. నా ఫోన్ అయితే పెద్ద క్లారిటీ లేదు కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇదే హెచ్డి కెమెరాతో మామూలుగా ఉండేది కాదు. ఫోటోలు అయితే మామూలుగా రావు. హైలైట్ లొకేషను, బంపర్ ఆఫర్. అదే ఇప్పుడు మంచు పడే టైంలో ఎర్లీ మార్నింగ్ అటు ఇటుగా ఒక 7:30 ఆ టైంకి మనం ఇక్కడ రీచ్ అవుతే ఇక్కడ ఉన్న మంచు మామూలుగా ఉండదు. మంచు పడేది మీరు క్లియర్గా చూడొచ్చు. మీ పాదాల కింద తలొచ్చు. ఇప్పటికి గాలి తగులుతుంది మాకు. ఆ సౌండ్ మీకు కూడా వినిపిస్తుంది. ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడైతే మామూలుగా లేదు. మేమైతే ఇదిగో నా బండిని ఇదిగో ఆఖరికి చివరంచు దాకా పట్టుకొచ్చాను. మా సార్ అయితే మామూలు లేదు. మా సార్ ఎంజాయ్ చేస్తున్నాడు. మా వాళ్ళు ఆల్రెడీ ఫోటోలు అక్కడ దిగుతున్నారు. కానీ నేను సింగిల్గా తిరుగుతున్నాను. మా వాళ్ళు పక్కన గొడవ పడుతున్నారు కానీ నేను పట్టించుకోవట్లేదు. ఇదేదో ప్లేస్. కానీ విచిత్రం ఏంటంటే అంత పెద్ద కొండలో ఇక్కడ వాటర్ ఉండడం అంటే విచిత్రం. జోలపుట్టు నుంచి వచ్చే వాటర్ అంటే ఇది జోలపుట్టు రిజర్వేర్ నుంచి ఆ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ కాస్త ఇక్కడ నిండిపోయింది. జస్ట్ ఒక కొండ దాటిన తర్వాత మాత్రం ఒరిస్సా, కొండ దిగిపోయిన తర్వాత మాత్రం అది ఆంధ్ర. భలేగా ఉంది. ఇదైతే రూటు. మేమైతే ఈ రూట్కి వెళ్ళి
వాళ్ళు ఇప్పుడు ఆ మీదే కనబడుతుంది కదా, ఈ ప్లేస్కి మేమైతే వెళ్ళబోతున్నాం. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను. ఎక్కడ చూసినా మొత్తం ఎడారిలాగా ఉంది, మామూలు కాదు. విదరుడు అమ్మ బాబోయ్. ఇది సరైన లొకేషన్. ఇది లొకేషన్ అంటే ఇది. దిస్ ఇస్ బల్లా. దీనికోసం మీరు చెప్పండి ఎలాగుంది ఈ రోడ్లో మీకు జర్నీ? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఒక 2 రోజులు దాకా గడపాలి.